కూడా వారికి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని కల్పించడానికి వసతి గృహాలు ఏర్పాటు చేసే విధానం ప్రభుత్వం ఏ రకంగా ఏర్పాటు చేస్తుంది, ఎందుకు చేయగలుగుతుంది అనేది ఒక ఆలోచనతో ఈరోజు పల్లెనిద్రలో భాగంగా ఈరోజు హాస్టల్లో నిద్రపోతున్నాం. ఈరోజు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే నిన్ననే అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం, ఆ ప్రమాణ స్వీకారంలో ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని వారు చెప్పడం, దాంట్లో ప్రధానంగా ఈరోజు నేను చదువుకున్న స్కూల్ ఇది 6th నుంచి 10th వరకు మెట్రోల్స్ హై స్కూల్లో నా విద్యాభ్యాసం అయింది. అదే రోజున అక్కడ ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు పిల్లలతో గడపాలి, హాస్టల్లో పిల్లలు ఎలా ఉన్నారో ఆలోచించుకొని చేయవలసిన అవసరం ఉందని వచ్చాం. వార్డెన్ గారు రాగానే ఇక్కడ ఉండడం, అదే సమయంలో కొన్ని వసతి సౌకర్యాలు వారు చూపించడం, కొన్ని ఫ్యాన్లు కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు లేవని వారు చెప్పిన తర్వాత మా మండల పార్టీ అధ్యక్షులు సురేష్ గారు, అలాగే ఎంపీటీ సభ్యులు మా సాయి గారు వీళ్ళందరూ కూడా స్పందించి వాటర్కి సంబంధించిన వారు కూడా సాయం చేస్తామని ప్రకటించడం. మానవత్వంతో ఆలోచించాలి. ప్రభుత్వాలు పక్క చేస్తూనే ఉంటా, అదే సమయంలో ఇక్కడున్న ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో వారందరూ కూడా ముందుకు వచ్చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలకి ఒకే విషయం చెప్తున్నా, గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఈరోజు అవకాశాలు వచ్చాయి. దానికి అనుగుణంగా వెళ్ళాలి. నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాం, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాం. ఈరోజు పార్లమెంట్ మెంబర్గా అవకాశం వచ్చి ఈరోజు అద్భుతమైన అవకాశాలు వచ్చి ఈరోజు పార్లమెంట్ అడుగుపెట్టే అవకాశం వచ్చినందుకు నేను ఈ ప్రాంత ప్రజల తరఫున మాకు ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు వారితో ఫస్ట్ డే నేను ఢిల్లీ నుంచి రావడం, ఈరోజు ఫస్ట్ డే కనుక వారితో గడపాలని ఒక ఆనందం కలిగింది. అందుకే తక్షణమే ముందుగా సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఉన్న వార్డెన్ గారికి మిగతా వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా నేరుగా వచ్చి వాళ్ళతో రెస్ట్ తీసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రెస్ట్ తీసుకొని ప్రధాన సమస్యలను కూడా పరిశీలన చేశాను. ఆ సమస్యల మీద కూడా అధికారుల దృష్టిలో తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో ఒక హాస్టల్లో ఈ పరిస్థితి ఉంటే మిగతా హాస్టల్ ఎలా ఉంటుందో వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా అధికారులు చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని ఈరోజు వచ్చి వీరితో పాటు రెస్ట్ తీసుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.